పాపం. లక్ష్మి, నేను మొదటిసారిగా 100 రూపాయలు గెలుచుకొస్తే ఎగతాళి చేస్తావా? ఇది నిజంగా గెలిపేనట్టవా గాంధీ? మరి నువ్వు న్యాయబద్ధంగా డబ్బు సంపాదిస్తానన్నావు. న్యాయబద్ధంగా కాదు, చట్టబద్ధంగా. ఏమిటా రెండింటికి తేడా? ప్రామిసరీ నోటు మీద అప్పు తెస్తే అప్పు తీర్చాలంటోంది న్యాయం. 3 ఏళ్ల గడువు తర్వాత ప్రామిసరీ నోటు రద్దయిపోతుంది కాబట్టి డబ్బు ఇవ్వక్కర్లేదంటోంది చట్టం. అది తేడా. నీకంటే తక్కువ తెలివైన వాళ్ళని నీ తెలివితేటలతో మోసం చేయడం న్యాయం కాదు గాంధీ. ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తే ఉంది. అతను నేను కలిసాడాం, అతను ఓడిపోయాడు. అమ్యూజ్మెంట్ పార్క్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది కాబట్టి నేను సంపాదించిన ఈ 100 రూపాయలు చట్టబద్ధమైనవి. లక్ష్మి, న్యాయానికి అన్యాయానికి తేడా ఒకే ఒక అక్షరం. అసలు ఏది న్యాయం? ప్రభుత్వం లాటరీలు నిర్వహించడం న్యాయమా? గుర్రపందాలు ఆడించడం న్యాయమా? కడుపు కోసం పడుపుృతి చేపెడితే జైలు పెట్టే ఈ ప్రభుత్వం డబ్బున్న వాళ్ళ అమ్మాయిలతో క్యాబులు ఆడిస్తే లైసెన్స్ ఇవ్వడం న్యాయమా? బయట పేకాడితే న్యాయం, అదే క్లబ్బులు అయితే న్యాయం.